బ్యాక్ టు న్యూస్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులతో జగన్ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాపై సమరంలో విద్యార్థులను మమేకం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. అసలు ప్రత్యేక హోదా అంటూ ఏమిటి, ప్రత్యేక హోదా మనకు ఎందుకింత అవసరం, ప్రత్యేక హోదా అన్నది ఏ పరిస్థితుల మధ్య మనకు వాళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు అన్నది ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కు వెళ్తే మనందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 మార్చి ఆ ప్రాంతాల్లో మన రాష్ట్రాన్ని మనం ఒప్పుకోకపోయినా కూడా అడ్డగోలుగా విభజించే కార్యక్రమం జరిగింది. ఆ అడ్డగోలుగా విభజించేటప్పుడు రాష్ట్రంలో నుంచి హైదరాబాద్ పక్కకి వెళ్ళిపోతా ఉంది. ఆ హైదరాబాద్ పక్కకు వెళ్ళిపోయినందువల్ల తీవ్రమైన నష్టం మన ప్రాంతానికి జరుగుతుంది అన్న సంగతి అందరికీ కూడా తెలిసి ఉండి వాళ్ళంతా కూడా ఆ రోజు రాష్ట్రాన్ని విభజించే కార్యక్రమం చేశారు. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం పక్కకు పోతా ఉంది. ఆ హైదరాబాద్ వంటి నగరం పక్కకు పోతా ఉన్నప్పుడు దాదాపుగా ఇవాళ కంప్యూటర్ చదివిన ప్రతి ఒక్కడు బీటెక్ కంప్యూటర్స్ కానీ, ఈసీఈ కానీ, ఎంసీఏ కానీ, కంప్యూటర్స్ గురించి ఎవరు ఏం చదివినా కూడా 95% ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయనంటే అది హైదరాబాద్ అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. అటువంటి హైదరాబాద్ నగరం మన దగ్గర నుంచి తీసేస్తున్నారు అని చెప్పి ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ బేసు ఏ పరిశ్రమ, ఏ ఇండస్ట్రీ ఎక్కడ రావాలన్నా కూడా దాదాపుగా 70% పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎవరు ఎతకాలన్నా కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా చూసే ప్రాంతం ఏది అని అంటే అది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ నగరం మన నుంచి వేరు చేస్తూ ఉన్నారు అన్న దానివల్ల అన్యాయం జరుగుతూ ఉంది అని తెలిసి ఆ రోజు ఈ అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మీకు దీని బదులుగా మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఆ రోజు పార్లమెంటులో, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీ ఇచ్చారు. ఆ రోజు ప్రధానమంత్రి ఈ హామీ ఇస్తా ఉన్నప్పుడు అదే రాజ్యసభలో ఉన్న ప్రతిపక్షం సభ్యులంతా కూడా దానికి మద్దతు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేసి 5 ఏళ్ళు కాదు, మేము వచ్చాము అని అంటే దాన్ని 10 ఏళ్ళు ప్రత్యేక హోదా మీకు ఇస్తాము అని చెప్పి ఆ రోజు బీజేపీ అదే పార్లమెంటులో, రాజ్యసభలో గట్టిగా వాగ్దానం కూడా చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా రాజ్యసభలో ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని విడగొట్టేదానికి తాను కూడా ఓటేసి దగ్గరుండి విడగొట్టించాడు. ఆ రోజు రాజ్యసభలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్షాలు అన్నీ కలిసి దగ్గర ఉండి ఓటేసి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీతో విడగొట్టారు. ఇవాళ ఎన్నికలైపోయిన తర్వాత ఇవాళ ప్రజలతో పనైపోయింది అన్నట్టుగా ఈ పాలకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఇదే బీజేపీ పార్టీ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో కూడా చూపించారు. వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన హామీ 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు మేము అధికారంలోకి వస్తే ఇస్తాము, మాకు ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ప్రతి చోట కూడా మాట్లాడిన మాటలు. ఇదే రకమైన హామీలు పాంప్లెట్ అమ్మా, ఇదే రకమైన హామీలు ఆ రోజు ఎన్నికలప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్నికల్లో ఏ టీవీ ఇంటికి వెళ్ళి ఆన్ చేసినా, ఎన్నికలప్పుడు ఏ గోడ మీద రాతలు చూసినా, ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని మాట్లాడినా మనకు వినిపించే మాటలు ఏమిటి అని అంటే, రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని ఒక మాట వినిపించేది. రెండో మాట వినిపించేది, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు కావాలని రెండో మాట వినిపించేది. మూడో మాట వినిపించేది,
ఇంటికెళ్ళి టీవీ ఆన్ చేస్తే జాబ్ రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట ప్రతి టీవీలోనూ కనిపించేది అడ్వర్టైజ్మెంట్గా. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. రైతులకు సంబంధించిన రుణాలు ఏ ఒక్కరికి కూడా మాఫీ కాకపోగా గతంలో వడ్డీ లేని రుణాలు ఇవాళ అపరాధ వడ్డీతో 14%, 18% రైతులు కట్టుకునే పరిస్థితికి వస్తా ఉన్నారు. బాబు ఇచ్చిన డబ్బు వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి. డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి మరీ దారుణంగా తయారైన పరిస్థితి. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వాళ్ళకు తెలియకుండా పొదుపు డబ్బులు కూడా బ్యాంకులు జమ చేసుకుంటా ఉన్నాయి. 0% వడ్డీ పోయి ఇవాళ ₹2 వడ్డీ కడతా ఉన్న పరిస్థితి. మరి మూడో దానికి వచ్చేసరికి టీవీ ఆన్ చేస్తే ఆ రోజు కనపడిచ్చింది జాబ్ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, ఉన్న జాబులను ఇవాళ ఊడగొడతా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చే మాట దేవుడెరుగు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఎప్పుడెప్పుడు ఉద్యోగం పోతుందో కూడా తెలియని భయాందోళనలో వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇదే విశాఖపట్నంలోనే దాదాపుగా 5,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు జాబులు ఇవాళ పోగొట్టుకున్న పరిస్థితి మనకన్నా ఎదుటినే కనిపిస్తా ఉన్నారు. జాబులు రావడం లేదు, కొత్త జాబులు ఉండడం లేదు, పాత జాబులు ఊడబెరుకుతా ఉన్నారు. పోనీ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ రోజు బాబు గారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు తానన్న మాట ఉపాధి దొరికేంత వరకు, ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి ఇంటికి ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఆ రోజు ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాడు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన పాంఫ్లెట్ అమ్మా ఇది అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పారు. ఇవాళ 1,75,00,000 ఇల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రతి ఇల్లు ఎదురు చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ₹2,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందని. ₹2,000 నిరుద్యోగ భృతి కదా దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను కూడా ఊడబెరికే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రం విడగొట్టేటప్పుడు ఈ రాష్ట్రంలో 1,40,000 పోల్చులో మరిన్ని అప్డేట్స్ మరొచ్చిన